మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో సికింద్రాబాద్ సనత్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన అడుగు పెట్టగానే మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. ఆయన అడుగు బయట పెట్టగానే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అప్పటి వరకు తమకేం తెలియదు అన్నట్లుగా సైలెంట్ గా చెక్కులిస్తుంటే మౌనంగా ఉన్నవారు కాస్త శుభంకాట వేసిన సమయానికి జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో తలసానికి కాల్చుకొచ్చింది. బయటకొచ్చాక ఆ మాట వినిపించిన వెంటనే వెనక్కి తిరిగి ఎంఆర్ఓకు స్పెషల్ క్లాస్ తీసుకుంటే అన్నది ఎవరో అన్నట్లుగా ఎవరు కనిపించకపోగా జై తలసాని అంటూ మరోవైపు బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో నినాదాల వద్దంటూ సముదాయించి మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలంటూ మాజీ మంత్రి వర్యులు క్లాస్ తీసుకుని తులం బంగారం ఇంకెప్పుడు ఇస్తారంటూ మీడియా ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంఆర్ఓపై తలసాని సీరియస్. ఈనాటి ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో. సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, అమీర్పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలోని 90కి పైగా చెక్కుల పంపిణీ ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆయన రాగానే బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మర్యాదపూర్వకంగా నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ స్వాగతం పలకగా 95 మంది లబ్ధిదారులకు ఎంఆర్ఓల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అందులో మాజీ కార్పొరేటర్ నామల శేషకుమారి కూడా అవకాశం కల్పించగా ఇక మాజీ కార్పొరేటర్ రాకపోవడంతో చెక్కులను తన చేతుల మీదుగా తలసాని పంపిణీ చేశారు. పలువురు చెక్కులు ఇస్తున్నా సరే మరి ఇచ్చిన మాట ప్రకారం తులా బంగారం ఎక్కడా అని అల్లుడు అడుగుతున్నాడంటూ తలసానికి తెలియజేయగా అది మీరు ప్రభుత్వాన్ని కోరాలని అధికారులు ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయండి సూచించారు. అంటే ప్రభుత్వం ఏంటంటే ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామన్నప్పుడు చేయాలి. పబ్లిక్ కు ఆస్పిరేషన్స్ ఎట్లుంటాయంటే ఇస్తారేమో కదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది వాళ్ళు అడిగే డిమాండ్ కూడా కాదు, మీరు చెప్పిన డిమాండ్. కాబట్టి వీళ్ళంతా తొందరగా ఇస్తే బాగుంటుందని నా సూచన. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తారు. దీంట్లో పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇస్తే వాళ్ళకే బాధ్యత ఉంటుంది, లేకపోతే అల్టిమేట్ గా అనుభవిస్తారు. ఇక కార్యక్రమం ముగిసిన అనంతరం తలసాని కార్యాలయం దాటగానే ఇక మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరూ తులం బంగారం ఎక్కడా అని అడుగుతున్నారని, ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం ఇవ్వాలని, లేకపోతే మాట తప్పినందుకు ప్రజలు ఏం చేయాలో అదే చేస్తున్నారంటూ తెలియజెప్పగా ఇంతలో కొందరు జై కాంగ్రెస్ అంటూ చెక్కుల పంపిణీ వద్ద నినాదాలు వినిపిస్తుండటంతో సైలెంట్ గా ముందుకెళ్లిన తలసాని వెంటనే ఎంఆర్ఓ పాండు నాయక్ను రమ్మంటూ పిలిచి ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, ఇలా నినాదాలు చేసి కాంగ్రెస్ కార్యాలయంగా మార్చవద్దని, మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ క్లాస్ తీసుకోగా జై తలసాని అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేసేందుకు ప్రయత్నించడంతో వద్దంటూ సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గా నామన శేషకుమారి, అత్తిలి మల్లికార్జున గౌడ్, తహసీల్దార్ పాండు నాయక్, ప్రేమ్ కుమార్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హనుమంతరావు, సీనియర్ నాయకులు శ్రీహరి, అశోక్ యాదవ్, కిషోర్ కొండాపూర్, మహేష్ యాదవ్, అరీఫ్, ప్రేమ్, కిషోర్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, జయరాజ్, లక్ష్మీపతి, శేఖర్, కూతురు నరసింహ, అబ్బాస్, వనం శ్రీనివాస్, శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు రానే వచ్చారు, కానీ ఎక్కడ కూడా కార్యక్రమంలో హడావిడి చేయకుండా ఒకచోట ఉండిపోగా ఎదురెదురుగా ఉన్న సమయంలో అంతా మౌనంగా ఉంటే కార్యక్రమం ముగిసిన తర్వాత వారు చేసిన నినాదం కాస్త తలసానికి కాస్త ఆగ్రహాన్ని తెప్పించినా లీడ్ చేసి ముందుకు నడిచే నాయకుడు ఎవరన్నది అక్కడ కనిపించకపోయినా ముందు ఏం మాట్లాడకుండా వెనక మాత్రం నినాదాలు చేయగా అంతకు ముందే నేటి పరిస్థితిపై అనుమానం వచ్చిన పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయడం విశేషం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కొరకు మిమ్మల్ని ఎవరైనా లంచాలు అడుగుతున్నారా? అయితే నాకు సమాచారం ఇవ్వండి. ఎవరు లంచం తీసుకున్నా ఇచ్చినా నేరమే. తస్మత్ జాగ్రత్త అంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు హెచ్చరించారు. బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పద్మారావు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు ఒకవైపు, సీనియర్ నాయకులు మరోవైపు, పద్మారావు తనయుడు ఇంకోవైపు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బిజీగా మారారు.
సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లబ్ధిదారులతో సందడిగా మారింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల పద్మారావు బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సీతాఫల్ మండిలోని క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించారు. 38 మంది లబ్ధిదారులకు సుమారు 17 లక్షల రూపాయల విలువైన చెక్కులను పద్మారావు అందజేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి 6 లక్షల రూపాయలు ఎల్ఓసి పత్రాన్ని పద్మారావు అందజేశారు. సీతాఫల్ మండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నేడు సందడిగా మారింది. మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తరలివచ్చి పద్మారావు వెంట చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిచే పద్మారావు చెక్కులను ఇప్పించారు. పద్మారావు తనయుడు రామేశ్వర్ చెక్కుల పంపిణీలో పాల్గొని ఒక్కొక్కరికి పేరు పెట్టి పిలుస్తూ తండ్రితో కలిసి చెక్కులను అందజేశారు. సికింద్రాబాద్ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు అందరూ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీలు అయినప్పటికీ వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తూ డివిజన్ల వారీగా వచ్చిన తాజా మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా చెక్కులను పద్మారావు పంపిణీ చేయించారు. సీతాఫల్ మండి మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల్ హేమ, బౌద్ధనగర్ మాజీ కార్పొరేటర్ కంది శైలజ, అడ్డగుట్ట మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, మెట్టుగూడ మాజీ కార్పొరేటర్ రాసురి సునీతతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆశావాహ నేతలు కార్యక్రమంలో పాల్గొని చెక్కులను అందజేశారు. సమన్వయకర్త రాజు సుందర్ వారితో కలిసి చెక్కులను అందజేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైనా లంచం ఇచ్చారా అంటూ పద్మారావు ఆరా తీశారు. ఎవరికి లంచం ఇవ్వొద్దని, ఎవరైనా వేధిస్తే తన దృష్టికి తీసుకురావాలని పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ ముందుకు సాగుతున్నారు. డివిజన్ల వారీగా బూత్ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీని డివిజన్ల వారీగా పటిష్టం చేస్తున్నారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్, మెట్టుగూడ డివిజన్, బౌద్ధనగర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ శివ, ఇది అందరికీ తెలిసిన పేరు. ట్యాంక్ బండ్లో ఎవరు దూకినా, ప్రాణాలు కోల్పోయినా, మృతదేహం దొరక్కపోయినా మొదట పిలిచేది ఆయననే. లష్కర్తో పాటు ఏ ప్రాంతంలోనైనా చెరువుల్లో, నాలాల, క్వారీల్లో మునిగిపోయిన వారి జాడ తెలియకపోతే ఆయనకే కబురు పంపుతారు. నిమిషాల్లో కనిపించకుండా పోయిన మృతదేహాలను బయటకు తీయడంలో ఆయన సిద్ధహస్తుడిగా, గజ ఈతగాడిగా పేరు గడించగా ట్యాంక్ బండ్ శివగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే రోజుకి ఆయన పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా మారడంతో సోషల్ మీడియాలో ఆయన తెగింపుతో ట్యాంక్ బండ్లో దూకి పలువురిని ప్రాణాలు కాపాడిన చిత్రాలను చూసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. శివ కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడంతో ఆయనను పిలిపించడమే కాకుండా ఆయన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం ఇప్పించి తన వంతుగా అంటూ 5 లక్షల రూపాయల సహాయంను అందించారు. తాను నోరు విడిచి కొరక ముందు సోషల్ మీడియా కథనాలతో తనని పిలిపించి ఇంతటి సహాయం అందించడంపై ట్యాంక్ బండ్ శివ ఆనందం వ్యక్తం చేయగా, ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణంకు తన వంతుగా సహకారం అందిస్తామంటూ హామీ ఇవ్వడంపై ట్యాంక్ బండ్ శివ ఆనందం వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ పూల్ కట్టిపిస్తున్నారు, చాలా సంతోషం. ప్రజలందరికీ ముఖ్యమైన మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గుర్తించడం అనేది మాకు గొప్ప, చాలా సంతోషం ఉంది. మేమందరం జీవితాంతం రుణపడి ఉంటామని రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకృష్ణ మృతి పట్ల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. పద్మారావు నగర్లోని అభినవ్ నగర్ చెందిన బాలకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్లు బాలకృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేంద్ర గౌడ్, సుధాకర్ రెడ్డి, ముక్కా శ్రీనివాసులతో పాటు పలువురు బాలకృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మీపతిని కలిసి పలువురు ఆహ్వాన పత్రికను అందజేశారు. డివిజన్ పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా పలువురు లక్ష్మీపతికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో అమీర్పేట డివిజన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేలా అధికారులు కృషి చేశారు. స్థానికంగా ఆసుపత్రికి నీటి సమస్య నెలకొనడంతో మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులకు సంబంధించిన సమస్యలు తెలియజేయడంతో వాటర్ వర్క్స్ అధికారులు ఆసుపత్రి వద్ద పర్యటించి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని నామన శేషకుమారి తెలిపారు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సనత్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట డివిజన్ రంగ్రేజ్ బజార్ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సాయి కిరణ్ యాదవ్లను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. గురువారం పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయి కిరణ్ కోరారు. పౌర్ణమిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు జోరుగా నిర్వహించారు. సికింద్రాబాద్ పట్న ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా వందలాదిగా ప్రజానికం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలను అందుకున్నారు. క్లాక్ టవర్ వద్ద గల మానసాదేవి నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. ప్రతి పౌర్ణమికి తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటూ సికింద్రాబాద్ పట్న ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు తెలియజేశారు. క్యాటరింగ్ ఆర్డర్ చేస్తే అడిగినంత డబ్బులు ఇవ్వలేదని క్యాటరింగ్ యజమాని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగటంతో ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తమ ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం జస్ట్ డయల్ ద్వారా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. క్యాటరింగ్ చేసిన అనంతరం అధికంగా బిల్లు వేయడంతో మొదట ఒప్పుకున్న డబ్బు మాత్రమే చెల్లిస్తానంటూ అవే డబ్బులు ఇచ్చాడు. అయితే క్యాటరింగ్ నిర్వాహకుడు వన్నూరు స్వామి ఫంక్షన్ వారితో గొడవకు దిగి వెళ్లిపోగా ఇక అనంతరం వారి కుటుంబీకుల నెంబర్లన్నీ సేకరించి వారితో అసభ్యంగా మాట్లాడటం, తనకు డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మొదట లైట్ తీసుకుని ఫంక్షన్ సమయంలో తీసిన ఫోటోల్లో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెడతారంటూ పోస్టులు పంపడంతో పాటు మరింతగా బెదిరింపులకు దిగటంతో ఇక మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వన్నూరు స్వామి అలియాస్ అంజీ కిరణ్ ను అరెస్ట్ చేశారు. ఇంటర్ వరకు చదివిన అంజీ కిరణ్ చాలా చోట్ల ఇదే రకంగా బెదిరింపులకు దిగి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలగా ఇప్పటికే 10 మంది బాధితులు పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. అడ్డగుట్ట ప్రాంతాన్ని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొనసాగించాలంటూ తమ పోరాటాన్ని ఉధృతం చేసే పనిలో అడ్డగుట్ట హక్కు పరిరక్షణ పోరాట సమితి నిమగ్నమయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను, నాయకులను కలిసి వినతి పత్రాలను అందించగా త్వరలోనే జీవో మారుతుందని చెప్పినా ఇంతవరకు మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. దీంతో మరలా సివి ఆనంద్ ఐపీఎస్లను కలిసి తమ వినతి పత్రం అందించడంతో పాటు గతంలో ఎలాగైతే తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధి ఉండెనో అలానే కొనసాగించాలని, లాలాపేట్ పోలీస్ స్టేషన్లో కలపడం వల్ల తాము ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ తెలియజెప్పారు. సికింద్రాబాద్ లాలాపేట్ శాంతినగర్లో ఏప్రిల్ 5న నిర్వహించే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు ఆహ్వాన పత్రికను ఉత్సవ కమిటీ సభ్యులు బుధవారం అందజేశారు. ఈ నెల 5న దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సికింద్రాబాద్ శాంతినగర్ జగ్జీవన్ రామ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావును కమిటీ సభ్యులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే టి పద్మారావుకు కమిటీ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు మత్యాల గీతా దయాకర్, కుమార్ శ్యాము, లక్ష్మీ ఆనంద్, కర్ణాకర్, అనురుద్, సంతీష్, సందీప్లతో పాటు పలువురు పద్మారావుకు ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్లు రమేష్, అరవింద్లు ఓ రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ విషయంలో లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రిటైర్డ్ ఉద్యోగి వెంటనే ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో లంచం ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నారు. 13,000 రూపాయలు లంచంగా తీసుకుంటున్న సమయంలో వారిద్దరిని ఏసీబీ అధికారులు పట్టుకొని మరిన్ని విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. తమకు మార్జిన్ పెంచాలంటూ తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ను పాటించాయి. నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇస్తూ ఈ రోజు నగరం మొత్తంలో చికెన్ షాపులు మూతపడ్డాయి. అయితే పౌల్ట్రీ యాజమాన్యాలు లాభాల్లో ఉంటే తాము మాత్రం నష్టాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని, తమకు పేపర్ రేటుతో పోలిస్తే లాభం ఉండటం లేదంటూ ఈ రోజు చికెన్ షాపుల బంద్కు అసోసియేషన్ పిలుపునిచ్చింది. అసోసియేషన్ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు నిలిచిపోగా పలు చోట్ల షాపులు ఓపెన్ చేయడంతో అసోసియేషన్ సభ్యులు వారితో వాగ్వివాదానికి దిగి తిరిగి షాపులను మోయించారు. తమకు మార్జిన్ పెంచకపోతే ఇలానే బంద్ కొనసాగిస్తామంటూ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బొల్లారం అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు.
మోండా డివిజన్ చాపలబావి జీహెచ్ఎంసీ మైదానంలో ఈ నెల 5న నిర్వహిస్తున్న ఉచిత హెల్త్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత చిర్రబెన బద్రీనాథ్ యాదవ్ సూచించారు. ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని, అనేక వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని బద్రీనాథ్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అతిపెద్ద కాలనీగా ప్రసిద్ధిగాంచిన ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత కమిటీ సభ్యులు నూతన కమిటీ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలను కంటోన్మెంట్లో ఘనంగా నిర్వహించారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటిక రాజు మాదిగ ఆధ్వర్యంలో 3వ వార్డ్ అన్నానగర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.